సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు మారయ్య యాదవ్ అండి. యాదవ్ గారు, ఇప్పుడు మొన్న 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, లోక్సభ ఎలక్షన్స్. సో మనకి 17 సీట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి. మరి 17కి 17 బీజేపీ కైవసం చేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, అండ్ టీఆర్ఎస్ కూడా ట్రై చేస్తా ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు, అండ్ మరి సెంట్రల్ మినిస్టర్గా కూడా ఉన్నారు. సో ఈసారి ఎలా ఉండబోతుంది? ఈ మూడు పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఈ మూడు పార్టీల మధ్యన పోటీ ఈ కిషన్ రెడ్డి గారే గెలుస్తారు. ఎందుకంటే మోడీ గారు చేస్తున్న పనుల వల్ల కిషన్ రెడ్డి కాదండి పక్కకు, అందరు చూసేది మోడీ గారిని. దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నాడు, అన్ని దేశాల మీద మన దేశము పైచేయిగా సాధిస్తుంది. దాన్ని బట్టి మోడీ గారిని గెలిపించాలని అనుకుంటున్నారు అందరు కూడా సామాన్యంగా. మోడీ గారికి ఆ ప్రపంచం ఉందంటారు? ఉంది. తప్పకుండా మూడోసారి ప్రధానమంత్రిగా అవుతున్నారు మోడీ గారు. కానీ 10 ఏళ్ల ఈ పరిపాలనలో ఎంతో కొంత కాస్త వ్యతిరేకత కూడా ఉంటుంది కదా, అదేమైనా పనిచేయదంటారా? అంటే వ్యతిరేకత ఉన్నా వేరే వాళ్ళు అన్ని సీట్లు గవర్నమెంట్ ఫామ్ చేసి అన్ని సీట్లు రాకపోవచ్చు. స్ట్రాంగ్ ఉన్నా కూడా ఎంపీలు ఇప్పుడు ప్రతి స్టేట్ లో కాంగ్రెస్ పోతుంది. 2 స్టేట్లే ఉంది ఇప్పుడు, తెలంగాణను మన బెంగళూరు ఏమంటారు కర్ణాటక, ఆ 2 రాష్ట్రాలలోనే ఉంది. దక్షిణాదిన ఉత్తరాదిన అన్ని పోతున్నాయి కాబట్టి మోడీ గారికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఛాన్స్ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందంటారు? ఉన్నది. హ్యాట్రిక్ కొడుతున్నాను కూడా తప్పకుండా. కానీ సార్ ఇక్కడ మోడీ గారు చేసే కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో కానీ పెద్దగా ప్రాచుర్యం ఎవరు పెద్దగా తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటారు? అంటే ఇక్కడ ఉండే లోకల్ ఎవరైతే ఉన్నారో నాయకులు, బీజేపీ నాయకులు, వాళ్ళు పబ్లిక్ లోకి చొచ్చుకుపోయి ప్రచారాన్ని చేయట్లేదు. అవి చెయ్యాలి వీళ్ళు ఏదో మోడీ గారి పేరు చెప్తేనే గెలుస్తామనే ఉద్దేశం కూడా చేయొద్దు. వీళ్ళు ఆయన చేసే పనులను పబ్లిక్ లో చెప్పాలి. చెప్తే గానీ వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు బియ్యం ఇస్తున్నారు, అంతా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అంటారు. అదేం లేదు, మోడీ గారు కూడా ఇస్తున్నారు. ఇళ్లకు కూడా, ఇళ్ల పథకానికి కూడా డబ్బులు ఇస్తున్నారు ఆయన. డబ్బులు ఆయన కూడా పైకి రావట్లేదు. అంటే లోకల్ గా ఉన్న నాయకులు దాన్ని ప్రచారం చేయాలి. అది ముఖ్యంగా ఇప్పుడు నిలబడ్డోళ్ళు కానీ కార్యకర్తలు కానీ అది పబ్లిక్ లో చెప్పాలి. చెప్తేనే అప్పుడు అందరికి తెలుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది అనే ఉద్దేశం వీళ్ళు చెప్పాలి. చెప్తే అప్పుడు తీసుకోండి సార్. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇక్కడ ఎంపీగా ఉన్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు కన్నా ఇప్పుడు మోడీ గారిదే ఎక్కువ చెప్తారు, కిషన్ రెడ్డి గారిది ఏం చెప్పారు. కిషన్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు, అతను చేస్తున్నారు కానీ పబ్లిసిటీ అంతా చేయట్లేదు. ఆయన ఇప్పుడు రైల్వే స్టేషన్ తెచ్చాడు ఇక్కడ కొమరేలి దగ్గర, ఎయిర్పోర్ట్ లా కట్టిస్తున్నారు. అయితే అవి అన్ని చెప్పాలి లోకల్ పబ్లిక్ లో, చెప్తే గానీ తెలుస్తాయి. అవి సెంట్రల్ గవర్నమెంటే వేసింది, సెంట్రల్ గవర్నమెంటే ఆడ స్టేషన్ పెడుతుంది అనే ఆ వాక్యాలు వీళ్ళు చెప్పాలి, పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి. తెలంగాణ నేనే తెచ్చానని ఆయన ఎట్లా పబ్లిసిటీ చేసేసిండంటే మొత్తం ఆయన భుజాల మీద వేసుకొని తెలంగాణ తెచ్చినట్టు చేసిండు. ఎంతో అమరవీరులు ఎంతో మంది చనిపోయారు, విద్యార్థులు, నాయకులు, వాళ్ళందరూ పోయారు. ఇప్పుడు కేసీఆర్ పేరు ఒకటే వినబడుతుంది, ఏంటంటే తెలంగాణ ఎవరు తెచ్చారు, కేసీఆర్ అంటారు, నేనే తెచ్చిన. కానీ కొన్ని వేల మంది చనిపోయారు. రజాకార్ల టైం నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల మంది చనిపోయారు తెలంగాణ కోసం. అది పబ్లిసిటీ చేస్తలేరు, అది కూడా చేయాలి. చేస్తే ఎవరి వల్ల వచ్చిందనేది తెలుస్తుంది. సో మొత్తానికైతే మోడీ మానియా కంపల్సరీ మూడోసారి హ్యాట్రిక్ చేస్తుంది మోడీది. ఎలా ఉంటారంటే ఒక సామాన్యుడిగా, ఒక ఓటర్ గా మోడీ గారి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. మనమనే కాదు, ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళు అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లో మాత్రం మోడీనే ఉండాలి, హ్యాట్రిక్ సాధించాలి. ఈసారి కొన్ని పనులు చేయని కూడా అయిపోతాయి, అవి చేపిచ్చేస్తాడు అనే ఉద్దేశం అందరికి ఉంది. ఖైరతాబాద్ మంచిగానే ఉంది బీజేపీ. అంటే స్టేట్ కి వచ్చే వరకు కాకుండా సెంట్రల్ కి అయితే బీజేపీ బాగుంటది. ఇక్కడ కూడా బీజేపీ కంపల్సరీ వస్తుంది. మూడోసారి అది కూడా బీజేపీ వస్తుంది ఇక్కడ. కిషన్ రెడ్డి కాదు, ఎవరికి ఇచ్చినా గెలుస్తారు ఇప్పుడు. ఖాయం.
తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.